క్యాన్సర్ అయినా తగ్గుతుందేమో కానీ ర్యాబీస్ మాత్రం తగ్గదు. క్యాన్సర్ అయినా కీమోథెరపీ ద్వారా తగ్గే ఛాన్స్ ఉంది, కానీ ఒకవేళ మీకు కుక్క కరిచి మీరు ఇన్ఫెక్ట్ అయితే ఇంకా 0 ఛాన్సెస్. ర్యాబీస్ స్లోగా ఇన్ఫెక్ట్ అవుతుంది అనుకోండి. మీకు 2 నెలల కింద ఒక కుక్క కరిచింది, మీరు దాన్ని లైట్ తీసుకున్నారు. 2 నెలల పాటు మీరు బాగానే ఉంటారు, కానీ తర్వాత మీకు మెల్లిగా నీళ్ళంటే భయం మొదలవుతుంది. బ్రిజేష్ కుమార్కి సరిగ్గా ఇదే జరిగింది. బ్రిజేష్ కుమార్ ఒక స్టేట్ లెవెల్ కబడ్డీ ప్లేయర్. అతను ఒకరోజు ఒక స్ట్రీట్ డాగ్ని రెస్క్యూ చేశాడు. అలా చేస్తున్నప్పుడు ఆ డాగ్ భయంతో ఇతన్ని కరిచింది. అంటే అతని చెయ్యిపై చిన్న కాట్లు పడ్డాయి అంతే. అతను కూడా చిన్న కాట్లే కదా అని లైట్ తీసుకున్నాడు. కానీ ఇన్సిడెంట్ జరిగిన 2 నెలల తర్వాత అతనికి సడన్గా నీళ్ళంటే భయం మొదలైంది. అలాగే అతను కుక్కలా అరవడం మొదలుపెట్టాడు. ఇవే ర్యాబీస్ యొక్క సిమ్టమ్స్. దీన్నే పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని కూడా అంటారు. అంటే ఒక్కసారి నీళ్ళంటే భయం మొదలయ్యాక ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా వాళ్ళని కాపాడలేడు. బ్రిజేష్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీ అతన్ని చాలా హాస్పిటల్స్కి తిప్పారు, కానీ నో యూస్. అందుకే ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఏ యానిమల్ కరిచినా సరే, గాయం ఎంత చిన్నదైనా, రక్తం వచ్చినా రాకపోయినా ముందుగా హాస్పిటల్కి వెళ్ళండి. అదే ముఖ్యం.